శివశంకర్ గారు చెప్పండి, ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి ఈ మద్యం కేసు సాక్షులు ఎదురు తిరిగిన వైనం పైన మీరు ఎట్లా స్పందిస్తారు? అలాగే భాస్కర్ రెడ్డి అనే ఆయన్ని సోషల్ మీడియా కేసు పెట్టి హింసించినట్లుగా ఆయన చెప్పిన దాని మీద, ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. ఒకటి సార్, ఈరోజు సిట్టులో ఆ లీలలు చూస్తా ఉంటే కనుక క్లియర్ గా డే 1 నుంచి కూడాను లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయడమే. ఇప్పుడు రియల్ గా ఏదన్నా జరిగి ఉంటే కనుక స్కామో ఇంకోటి తప్పుడు విధానాలు జరిగి ఉంటే ఇన్ని రోజులు ఆ సిట్టు చేసి ఇన్ని వందల మందిని తీసుకెళ్లేసి అక్రమంగా పెట్టి దొంగ సాక్ష్యాలు, ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ క్రియేట్ చేసేసి ఎన్ని చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఇది కూడాను రెండు చూడండి, నకిలీ మద్యం కేసు అనేటువంటిది ఒక కేసు అయితే, అదే సిట్టు ముందు జరిగినటువంటి లేని మద్యం స్కామ్లు ఒకటి క్రియేట్ చేసేసి ఉన్నది చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద బురద వేయడానికి చేసే ప్రయత్నం రెండెల్లో ఒకటే. షిఫ్ట్ చేసేదంతా కూడా లేని క్రియేట్ చేయడమే. ఎవరో ఉదాహరణకి ఇప్పుడు నిన్న తీసుకున్నారు, ఆ శరత్ చంద్రారెడ్డి గారు, రోహిత్ గారు పిటిషన్లు వేశారు. అయ్యా ఆ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో 164 స్టేట్మెంట్ మేము అడిగిన దానికి వాగ్మూలము మేము చెప్పింది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇది అని చెప్తున్నారు. వాళ్ళు అడిగారు ఒకటి, ఏదైనా కూడా మేము వాగ్మూలం ఇచ్చినప్పుడు ఆడియో వీడియో రికార్డులు కూడా చేయమని చెప్పండి అని న్యాయస్థానానికి పదే అప్పీల్ చేసుకుంటున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆ ఎవిడెన్స్ అనేటువంటిది లేక ఏమి అసలు జరగక స్కామ్ క్రియేట్ చేయడానికి నానా తంటలు పడతా ఉన్నారు. ఎవరి మెప్పు పొందడానికి, ఏం చేయడానికి? ఒకటేమో క్రియేట్ చేయడానికి, ఇంకోటేమో క్రియేట్ అయి ఆల్రెడీ ఉన్నదాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తారు. చూసుకున్నట్లయితే సాక్షాత్తు ఇంకో దాన్ని పట్టుబట్టి క్లియర్ కట్ గా ఈ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రం అంతా అక్రమంగా నకిలీ మద్యం స్పిరిట్ తయారు చేసి కలర్ వేసేసి అడ్డంగా దొరికితే టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి వాళ్ళ మిత్రులు ఆయన నాయుడు గారు దొరికితే ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయకోకుండా వాడిని ఎవరో విదేశాల్లో పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళ పోలీసుల అదుపులో ఒక వీడియో క్రియేట్ చేసేసి ఆ వీడియో రిలీజ్ చేసేసి మాజీ మంత్రి మన జోగి రమేష్ గారిని తీసుకెళ్లేసి ఇరికించడము. అంటే ఎట్లుందంటే ఇక్కడ ఏమీ లేదు సార్. ఒకటి, గత ప్రభుత్వంలో జరగని దాన్ని జరిగినట్టు ఈ ప్రభుత్వంలో జరిగిన దాన్ని జరగనట్టు అంతా మాయ చేసేసి ఇది క్రియేట్ చేసేసి పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కదని ఈ కొంతమంది పోలీసులు కూడాను బాసులు ఎలా చెప్తే అలా చేసేసి ఆ డూడు బస్సు ఉన్నలాగా వాళ్ళు కూడా తల ఊపడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. చట్టం ముందు నిజంగా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కనుక ఇన్ని రోజులు ఎక్కడ సార్? ఏదో 11 కోట్లు దొరికాయి అంటారు, డెన్ అంటారు, ఆఫ్రికా అంటారు, బంగారం అంటారు, ఇంకోటి అంటారు, తర్వాత 100 ఎకరాలు అంటారు, తర్వాత ఇది అంటారు, ఎలక్షన్ కేసు అంటారు. ఒక్క ఎవిడెంట్ అయినా కూడా, ఒక్క మెటీరియల్ అయినా కూడా ఉందా? లేకనే క్రియేట్ చేయడము. వీళ్ళని పట్టుకురాడు, వాళ్ళని పట్టుకురాడు. మిథున్ రెడ్డి గారు అప్పు ఇచ్చినా కూడా, ఏదైనా ఇచ్చినా కూడా దాన్ని కూడా ఇచ్చేసి బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అకౌంట్స్ లో ఉన్నా కూడాను ఒక పార్లమెంటేరియన్ ని 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయడము. ఇదంతా ఎలా ఉందంటే సార్, ఇక్కడ 2 విషయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడము, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో అడ్డగోలుగా వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడాను కప్పిపుచ్చుకోవడం కాకుండా ఎదుటోడి మీద వేయడము, ఇక్కడ ఏమీ జరగనట్టు చూపించడము. నిజంగా పొరపాటు జరిగింటే ఇలాంటి చేసినా పర్వాలేదు. ఇంటెన్షనల్ గా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఇంటెన్షనల్ గా చేస్తూ పట్టుబట్టి రాష్ట్రమంతా అనేక మంది కామన్ సిటిజన్ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ రోజు జాగ్రత్త మాట్లాడండి. మీ వైసీపీ ఆఫీస్కే నోటీసులు ఇచ్చేసారంట కదా. అసలు ఆ మద్యంకే ఇది యాక్సిడెంట్ ప్రమాదంలో 19 మంది చనిపోవడం కంటే ప్రచారం మీదే ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టినట్టున్నారు. ప్రచారం చేస్తారానికి కేసులు పెడుతున్నారు కదా. మీరు అన్నట్టు ఇందాక నకిలీ మద్యము, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అదొక ఎత్తు అయితే, ఇంకోటి అసలు ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా మీరు చూసారో లేదా పత్రికల మీద ఇన్ని ఆంక్షలు. కానీ ఒక పత్రిక మీద, ఒక పార్టీ మీద ఈ రోజు ఎలా అంటే ఇంకా భారత రాజ్యాంగం అంతా వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకెళ్లేసి రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకొని, నిజంగా సార్ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? కర్నూలులో జరిగినటువంటి ఆ యొక్క దహనానికి కావచ్చు, అది యొక్క బస్సు దహనానికి, దానికి క్లియర్ కట్ గా అక్కడ జరిగిందంతా కూడా ఒకటి మద్యం తాగి బైకిస్ట్ అడ్డుకోవడం, మద్యం తాగినట్లు ఆధారాలు అడుగుతున్నట్టున్నారు. వాళ్ళు తాగలేదని పోలీసు వారు అధికారులు, ఉన్నతాధికారులు చెప్పారు కాబట్టి అందరూ దాన్ని నమ్మాలనేది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. 26 మంది మీద కేసు పెట్టడం ఏంటి, నోటీసులు ఇవ్వడం ఏంటి? సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేసేసి ఎంత ధైర్యం ఉండాలండి దానికి? నిజంగా ఎంత బరితెగించారండి? వచ్చి ఒక మీడియా హెడ్ చూసుకునేటువంటి వ్యక్తి, జనరల్ సెక్రటరీ, మాజీ సీఎం, సిపిఆర్ఓ
ఆయనకి ఇచ్చేసేసి డైరెక్ట్ నోటీసులు ఇచ్చి పార్టీ ఆఫీస్ కి పంపించారంటే ఎంత బరి తెగించారు వాళ్ళు, రైట్. ఎంత బరి తెగించారు అంటే నిజంగా. కాదు, వచ్చే కొత్త ప్రభుత్వాలకి వీళ్ళు ఎట్లెట్లా కేసులు పెట్టొచ్చు అనేది నేర్పుతున్నట్లుగా ఉంది. రైట్. అలాగే భాస్కర్ సార్, మొన్నేమో కొండారెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు నిన్న భాస్కర్ రెడ్డి అన్న ఎన్ఆర్ఐని హింసించినట్లుగా NRI సార్, అతను పాపం చెప్పడం బాధ. వాళ్ళ తండ్రి అసలు చనిపోతే సార్. కొట్టడం ఎందుకు, కేసు పెట్టారు కదా, తండ్రి చనిపోతే సార్, ఎంత ఎంత దుర్మార్గం అంటే సార్, తండ్రి చనిపోతే ఎన్ఆర్ఐ వచ్చేసేసి తండ్రి శవం చూసేసి నిప్పండిచ్చి వెళ్దాం అనుకునే టైంలో వెళ్ళేసి 10 ఏళ్ల కిందట ఏదో ఒక పోస్ట్ చేశారని, 10 ఏళ్ల కిందట నోటీసులు ఇస్తే గనక దానికి జస్ట్ ఆన్సర్ ఇస్తే సరిపోతుందని చెప్పి, అది కాకుండా పోలీసులనే కొట్టాడని అక్రమ కేసులు క్రియేట్ చేసేసి అతన్ని లోపల తీసుకెళ్లేసి అన్యాయంగా అక్రమంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎక్కడైనా చూసాం మనము. అవును. ఒక ఎన్ఆర్ఐ సార్, అందులో ఒక ప్రొఫెషనల్ గా ఉండేటువంటి వ్యక్తి, అది కూడా ఏ తప్పు చేయకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా భావ ప్రకటన స్వేచ్ఛతో ఒకటి ఏదైనా పోస్ట్ చేస్తే 10 ఏళ్ల కిందటిది, ఎస్ మీకు నచ్చలేదు, ఏదైనా విరుద్ధంగా ఉంది, నోటీసులు ఇవ్వండి. ఆ డిగ్రీలు ప్రయోగించడం ఏంటి, దొంగ కేసులు పెట్టడం ఏంటి? ఇంకోటి సార్, ఈ రోజు పూడి శ్రీహరి గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ గారి మీద ఇచ్చినటువంటి ఆ నోటీస్ ని ఒకటి ప్రజాస్వామ్యం అంతా కూడాను పరిహాసం చేయడమే వీళ్ళు. ఒకటే అడుగుతున్నా, మీరు ఇంతగా ఉన్నారు కదా, ఒకటి తాగి వాళ్ళు బైకిస్టులు తీయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందనేటువంటిది వాస్తవమా కాదా? అతను ఎక్కడ మద్యం తాగాడు, ఎంత సేవించాడు, అతను ఆల్కహాల్ ఏంటి, ఏ టైంలో వెళ్ళారు, ఇదే ఒకసారి తీసుకున్నట్లయితే సార్, ఒక మత ప్రబోధకుడు ఉన్నారు ప్రవీణ్ గారు అనేటువంటిది, నాకు తెలిసి ఈ సంవత్సరంలోనే అతని మీద ఇలానే జరిగిందని తెలిస్తే పోలీసులు యంత్రాంగం అంతా తీసుకొని హైదరాబాద్ నుంచి వీడియోలు, ఏ పెట్రోల్ బంక్ కి వెళ్ళాడు, ఏ మద్యం షాప్ కి వెళ్ళాడు, ఎంత మద్యం తాగాడు, రోడ్డులో ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ కింద పడిపోయాడు, ఇదంతా కూడా ఒక సినిమా లాగా చూపించారే. ఏం పోలీసులు ఇప్పుడు దీన్ని ఎందుకు చూపించారు? కీలకమైన పాయింట్ చెప్పారు మిత్రమా, కీలకమైన పాయింట్ ఇది, కరెక్టే. అప్పుడేమో ఎక్కడెక్కడ వీడియో ఫోటోలు తీసుకొచ్చారు, ఇక్కడేమో అసలు అసలు తాగలేదని చెప్తున్నారు. మరి వాళ్ళేమో కొన్నామని వాళ్ళే ఒప్పుకున్నారు. సరే, ఏం చేద్దాం. ఇదే బైకిస్ట్ సార్, ఇదే బైకిస్ట్ హోంమంత్రి గారికి మేము అడుగుతా ఉన్నాము. ఇదే బైకిస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర తాగుతూ ఊగుతూ ఒక సీసీ ఫుటేజ్ ఉంది కదా, అంతకుముందు ఏ వైన్ షాప్ కి వెళ్ళాడు, ఏ లిక్కర్ షాప్ కి వెళ్ళాడు, ఏ బెల్ట్ షాప్ కి వెళ్ళాడు, ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, నేషనల్ హైవేలో వచ్చారు కదా, ఆ వీడియోలన్నీ కూడా చూపించేసేసి, లేదు బాబు దీని వల్ల ఇది. ఇంకొకటి, ఏ టైంలో తాగాడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9 గంటలకల్లా మేము మూసేసే వాళ్ళం కదా వైన్ షాపులు, ఇప్పుడు ఏ టైంలో ఉన్నారు, అర్ధరాత్రి వరకు ఉన్నారా, బెల్ట్ షాపుల్లో తాగారా, ఇదంతా క్లియర్ కట్ గా వస్తే ప్రజల ముందు వాళ్ళ బండారం బయట పడుతుందని చెప్పి ఒక సాక్షి పత్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి టీవీనో ఇలాను ప్రశ్నిస్తే, ప్రజల ముందు వీళ్ళు దోషులుగా నిలబెడితే ఆ యొక్క నిజాల్ని అబద్ధాలు చేయడానికి, ఆ నిజాన్ని బయటికి రాకుండా పోవడానికి ఇటువంటి యొక్క దుస్సాహసమైనటువంటి చర్యలు పోలీసులైనా కూడా ఆలోచన చేయాలి. రైట్. ధన్యవాదాలు శివశంకర్ గారు.